అందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, మనకు సెన్సేషన్ హాట్ టాపిక్ మనకు ఈ దాడి అయితే జరగాల్సింది కాకుండే. ఎందుకంటే మనకు చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్పై అయితే మనకు రామరాజ్యం అని ఒక సంస్థ అధినేత వీరరాఘవరెడ్డి అని చెప్పేసి ఆయన దాడి చేయడం జరిగింది. అసలు ఈ దాడి ఎట్లా చేసిండో ఆయన, అంతమందితో వచ్చి దాడి చేస్తుంటే అసలు సెక్యూరిటీ ఉందా? అంటే ఒక హిందూ ప్రధాన అర్చకుడు, గుడికి అర్చకుడు, ఆయన పైనే గుళ్ళోని దాడి జరుగుతుంటే పట్టించుకునే నాదులే లేదా అంటే, ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆయన కలవాలని చెప్పేసి వెళ్ళిండ్రు. కలవాలని వెళ్ళినప్పుడు తను కలవలేని అయ్యా అని చెప్పిండు. ఇప్పుడు అలా చెప్పినందుకు ఇతను కోపంతో ఊగిపోయిన వీరరాఘవరెడ్డి మన అర్చకుడు రంగరాజన్ని దానిపై దాడి చేయడం జరిగింది, బూతులు తిట్టడం జరిగింది, ఏవేవో చెప్పిండనమాట. అసలు ఈ వీరరాఘవరెడ్డికి ఏం అధికారం ఉందని ఆ స్వామీజీని దాడి చేసిండు. ప్లస్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఆయన ఏవేవో చెప్పిండు, నా సంస్థకి ప్రోత్సాహం అందించండి, నా సంస్థకి మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మా సంస్థకి సైన్యాన్ని తయారు చేసి పెట్టండి అని చెప్పేసి చెప్పినట్టు మనకు ఆ వీడియోలో తెలుస్తుంది. అసలు సంస్థకు తయారు చేసి పెట్టడానికి అతను మీకెందుకు సాయం చేయాలి? ఈ రామరాజ్యం సంస్థకి ఎందుకు పని చేయాలి? ఎందుకు సాయం చేయాలి? నువ్వేమైనా పొడిచి కట్టలు కట్టినవా? ఎందుకంటే నువ్వు దాడి చేసిన ఒక అర్చకుడి పైన, హిందూ మతంలో ఒక అర్చకుడి పైన దాడి చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? నువ్వు ఏమైనా అన్య మతస్థుడు ఏమైనా అన్యాయం చేస్తుంటే పోయి దాడి చేసినావా? చేయలే కదా. అదేవిధంగా ఒక ముస్లిం వ్యక్తి గోవులను అన్యాయంగా తీసుకుపోతుంటే ఏమైనా నువ్వు దాడి చేసినావా వాళ్ళ మీద? చేయలే కదా. చర్చిలో మతాలు మారుస్తుంటే ఎవరి మీద దాడి చేసినావా? చేయలే కదా. వాళ్ళ పైన బ్రహ్మకుమారిస్ అని మనకు తెలుసు, అల్లానే దేవుడు. అదేవిధంగా క్రిస్టియన్స్ గురించి బోధిస్తుంటారు. అదేవిధంగా ప్రబోధన అనేది అడ్డన వాళ్ళు పెట్టి తైత్ర సిద్ధాంతం భగవద్గీత అని చెప్పేసి మన హిందుత్వాన్ని నాశనం చేస్తున్నాడు. అట్లాంటి పైన ఏమైనా పోరాడినావా? లేకపోతే వాళ్ళ పైన ఏమైనా దాడి చేసినావా? చేయలేదు. మరి నువ్వు ఏమైనా పెద్ద ఇట్లాంటి పోరాటం చేసి వాళ్ళని ఆపింటే ఆ రంగరాజన్ అర్చకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇంతమందిని రక్షిస్తున్నాం, ఇంతమంది మతం మారకుండా మేము అడ్డుకోగలుగుతున్నాం, మరి వాళ్ళు ఇంత కష్టపడుతున్నాం కదా, మాకు సపోర్ట్ లేదు, మీ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి అంటే చేసేవాడినాం, లేకపోతే సహాయం మాకు ఆర్థికంగా లేదు ఏమనంటే మీరు చెప్పి మాకు చేయించండి అని చెప్పేసి రిక్వెస్ట్ ఆడి పోవచ్చు. తనకు వీలైతే చేస్తుంటే, లేకపోతే చేయకపోతుండే. కానీ నువ్వు నా సంస్థకు సైనికులు ఇవ్వాలి, నా సంస్థకు ఆర్థికంగా ఎదగడానికి డబ్బులు ఇవ్వాలి, మీరు చెప్తే వస్తాయి అనే పందాలో వెళ్తే ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఒక హిందువులనే కొడుతుంటే ఒక హిందూ ఎక్కడ పోవాలి? అంటే ఒక హిందూ పూజారి పైన అసలు తను అయితే నేను చూశాను చాలాసార్లు. ఆ టెంపుల్కి వెళ్తే ఇప్పుడుండే మోడర్న్ కల్చర్లో ఒక అమ్మాయికి, అమ్మ బొట్టు పెట్టుకోకపోతే ఇది బొట్టు పెట్టుకోండి, మన సాంప్రదాయం కాపాడాలి, గలీజ్ బట్టలు వేసుకోకండి, చీరలు కట్టుకోండి, సాంప్రదాయంగా ఉండండి అని చెప్పేసి ఎంతో బోధిస్తుంటాడు. అదేవిధంగా హిందుత్వం గురించి, హిందువుల సనాతన ధర్మం గురించి తిరిగే టెంపుల్లో మనకు రౌండ్గా ప్రదర్శనలు చేస్తుంటే ఒక నిమిషం ఆపి మరి వాళ్ళతోటి గోవిందనామం చెప్పిస్తూ వాళ్ళకి భక్తి రగిలిస్తూ, అదేవిధంగా మనకు సనాతన ధర్మం గురించి బోధిస్తూ, అదేవిధంగా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, తర్వాత అన్ని బోధిస్తుంటాడు, అంటే చైతన్యపరుస్తుంటాడు. అట్లాంటి వ్యక్తి పైన నువ్వు దాడి చేసినావు. మరి నీకు ఎవడిచ్చాడు అధికారం దాడి చేయడానికి? నీకు అతను డబ్బు సహాయకారం చేయకపోతే, అదేవిధంగా నీకు సైనికులను తయారు చేయకపోతే నువ్వు కొడతావు. ఇంత అన్యాయమా? అసలు ఇట్లా హిందువులనే కొట్టుకుంటే ధర్మ పోరాటం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నువ్వు ధర్మ పోరాటం చేస్తున్నావు, బాగానే ఎవరి పైన చేస్తున్నావు? సాధువులైన స్వామీజీల పైన, సాధువులైన అర్చకుల పైన చేస్తున్నావు. అదే బ్రహ్మకుమారి సరి వాడు రోజు విషయం చెప్తాడు హిందుత్వం పైన, వాని పైన ఏమన్నా నువ్వు పోరాటం చేసినావా? ఇప్పుడు శివశక్తి కానీ, హిందూ శక్తి, లలిత్ కుమార్ గారి కానీ, లలితను అయితే ప్రత్యేకంగా ఈ మనకు బ్రహ్మకుమారిస్ గురించి అయితే విపరీతంగా ఎన్నో వీడియోలు చేసిండ్రు. వాళ్ళని డైరెక్ట్ గుళ్ళకి వెళ్ళి వాళ్ళతో డిబేట్ చేసి, వాళ్ళతో మీరు చెప్పి తప్పని చెప్పేసి నిరూపిస్తూ వాళ్ళని ఓడించే బ్రహ్మకుమారిస్ నమ్మకుండా చేసిండు. మరి నువ్వు ఏం పీక్ కడలు కట్టినావు? నువ్వు ఏం చేసినావు? ఎన్ని పోరాటాలు చేసినావు? నువ్వు గుళ్ళకు పోయి స్పీచ్ ఇస్తే కాదు, అట్లాంటి స్పీచ్ ప్రతి ఒక్క అవగాహన హిందువు పోయి చెప్తాడు. ఏంటి మన ధర్మం గురించి ప్రతి ఒక్క హిందువు చెప్తాడు. కానీ నువ్వు అడ్డుకోవడం, సమస్త మన హిందువులకు ఏమన్నా గోవులను ఆపినవా? గోరక్షణ చేసినవా? ఎవరికి నీకు ఏమైనా అయినవా? ఎంతమంది మతం
క్రిస్టియన్‌లకి వెళ్ళి మళ్ళీ హిందువులకు తెచ్చినావు. అదే ఇప్పుడు శివశక్తి గాని, హిందూ జనశక్తి లలితన గాని ఎంతో మందిని మతం మారిన వాళ్ళని రివర్స్ తెచ్చిండు. నువ్వేం చేసినావు? వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరు? రంగరాజన్ గారు అర్చకులు గారు, "అయ్యా మీరు ఇంత మంచి పని చేస్తున్నారు. నా నుంచి సహకారం" అని చెప్పేసి వీళ్ళు పోయి అడిగినా తప్పు లేదు. కానీ నువ్వు ఏం చేసినావని? సరే నువ్వు అడగడం తప్పు లేదు. ఎందుకంటే నీ సంస్థ ఇది గాని, నీకు సైనికులు కావాలి బావుంది. అయ్యగారు నేను ఇట్లా చేస్తున్నాను. నా సంస్థ ఇది. నేను పోయే పందా ఇది. నాకు నా సంస్థకి నువ్వు ఏమైనా ప్రోద్బలం ఇవ్వగలిగితే ఇవ్వండి. నేను ఇంకా బలిష్టం చేస్తాను. హిందువులలో చైతన్యం తెస్తాను అని చెప్పేసి నువ్వు అడిగితే బావుండు. తను చేస్తే చేసేవాడు కూడా లేకపోతే లేవని కొట్టడం ఏంది? ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళ వల్లనే చూసినావా హిందూ టెర్రరిస్టులు తయారవుతుందని చెప్పేసి కోన సెక్యులర్లు, తర్వాత ఈ లెఫ్టిస్టులు, కాంగీలు, కమ్మీలు అందరూ మొత్తుకుంటారనమాట. ఇట్లాంటి మనం ప్రోత్సహించినాం అనుకో హిందుత్వానికే ప్రమాదం. ఏదన్నా మన రామరాజ్యం ఇప్పుడు రాముడిని మనం అయోధ్యలో కట్టామంటే ఎప్పుడో మనం ఇట్లాంటి పందా అనుసరిస్తే ఎప్పుడో కట్టుకున్నాలే కదా. అది కాదు, చట్టబద్ధంగా రామాలయ నిర్మాణం జరగాలని చెప్పేసి మనం కోరుకున్నాం. చట్టబద్ధంగా కోర్టు ప్రకారమే నిర్మించుకున్నాం కదా, అయ్యింది కదా. ఇది కూడా చట్టబద్ధంగా పోరాడదాం, కనీసం యూనిట్గా పోరాడదాం. కానీ ఇట్లాంటి దాడులతో ఏం సాధించలేదని చెప్పేసి నా వర్షను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే తెలియాలి కదా హిందుత్వంలో దొంగలు ఉన్నారని. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్